తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీనరాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పుణ్యకార్యాలలో పాలు పంచుకొని ప్రతిదీ ఆచరిస్తుంటారు. ఉద్యోగ వ్యాపారాలు బాగుగానే సాగుతాయి. అన్ని వర్గం వారితోనూ మీరు కలిసిమెలిసి ఉంటారు. ఆదరణ పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి చక్కని తోడ్పాటు మీకు జరుగుతుంది. ప్రతిదీ సుఖాన్ని లభిస్తారు. ధర్మావేశములో ఊగిపోతుంటారు. దాన్ని కొద్దిగా ఆలోచించుకోండి. ప్రతి వాగ్దాటిచే విమర్శలు తిప్పికొడతారు. హామీ ప్రయత్నాలను విరమించండి. ఆస్తి ఒప్పందాలు ఫలించదు. కీలక నిర్ణయాలు వాయిదా పడుతాయి. మీ దగ్గర ఉన్నటువంటి మీ ఆస్తి పత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోండి, లేకపోతే సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. జాయింట్ షేర్లు మంచిది కాదు. సంతానము నుండి శుభవార్తలైతే మీకు వస్తాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సృజనాత్మకమైనటువంటి దైవ సన్నిధి అందరితోనూ పొందుతారు. ఉద్యోగ ప్రమోషను, ఆర్థికాభివృద్ధిను ఉంటుంది. వారం మధ్యలో నుంచి ఆరోగ్యం మందగిస్తుంది. ఆభరణ ప్రాప్తి కలుగుదు. రాహు కేతు పూజలచే మీకు మంచి జరుగును. బాధపడకండి. ప్రతిదీ దోషము తొలగి మేలైన ఫలితాలు పొందుతారు. సుఖశాంతులతో శారీరక మానసిక ప్రశాంతకు గురవుతారు. ఇతరుల సహాయ సహకారాలు అందిస్తారు. శని దోషార్థం శనివారం ఉపవాసం ఉండి తైలాభిషేకము శనీశ్వరుడికి జరిపించి నూగులు దానం చేయండి. రాహుదోషం వలన గిరిజా కళ్యాణం, పార్వతీదేవి ఆరాధన, లలితా సహస్రనామాన్ని పఠించిన, లలితా సహస్రనామాన్ని వినినా మీకు గొడవలు దోషాలన్నీ తొలగిపోవును. అట్లే గణపతి పూజ, అర్ధ కేజీ బియ్యాన్ని దానం చేయండి. దేవస్థానములు ప్రసాదాలని వితరణ చేయండి. చాలా శ్రేష్టం. దోషం తొలగిపోవును. ఓం శుభం భూయాత్.